గట్టిగా పట్టు. అయ్యగారండి ఓ మాట చెప్పమంటారండి? ఒళ్ళు పడుతూ చెప్పు. తమరు కరణీకం చేసేటప్పుడు మహారాజులా కనిపించేవారండి. ప్రభుత్వం ఆ కరణీకాలు లాగేసుకున్నాక తమరు తోక దగ్గర కోతిలాగా బొచ్చు పీకేసిన కోడి పిల్లలాగా చాలా జాలిగా కనిపిస్తున్నారండి. నువ్వు పిచ్చెక్కిన కుక్క పిల్ల కనిపిస్తున్నారా? కోతి పిల్ల కోడి పిల్ల అనకపోతే జాలిగా కనిపిస్తానని చెప్పాడు వచ్చు కదా. ఒడిపట ప్రభుత్వం మన పొజిషన్ లాక్కుంది కానీ పవర్ లాక్కోలేదురా. ఇప్పటికీ ఊళ్ళో రాతకోతలు జరగాలంటే ఈ కారణమే కావాలా? ఇంగ్లీష్ ఉత్తరం ముక్క చదవాలంటే ఈ కారణమే రావాలా? పోతే పోయిందండి యాదో కరణీకం. అది ఉన్న రోజుల్లో కావాల్సినంత నొక్కేశాడుగా. ఎంత నొక్కేసినా మన ఖర్చులు మనకు ఉంటాయిరా. ఇప్పుడు చిత్రానికి పట్టు చీర కావాలనుకో, శవలకి దుద్దులు కావాలనుకో, మనమే కొనివ్వాలి. మనకెందుకండి సౌరోధులు ఇచ్చుకోవటం? దానికి చాలా మంది ఉన్నారుగా. ఎంతమంది అయినా ఉండొచ్చురా, కానీ మనం అంటే దానికి స్పెషల్ మోజు. అబ్బా బ్రహ్మాండమైన మన ఫిగర్, అదిరిపోయే మన ఫేసు, దళదళలాడించే మన మెల్లిగా 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 ఎంతమందికి ఉంటారా? మరి మనం వెళ్ళిన రోజే దానికి శివరాత్రి. అంటే తమరు వెళ్ళిన రాత్రి దానికి జాతర అన్నమాట. మరి ఏంటనుకున్నావురా? మనం వెళ్ళామంటే ఆ రాత్రి మంచం కోళ్ళు ఇరిగిపోవాలి. మరి మనం మాలిచ్చేసిన ఒళ్ళంటే ఉక్కు ముక్కలాగా ఉండాలి. మరి చెయ్యొద్దులే. నమస్కారం అండి కనకయ్య. మిమ్మల్ని పాలు మా వీరభద్రం గారు పిలుచుకురమ్మన్నారు. వడ్డీలు వీరభద్రయ్య మనల్ని రమ్మన్నాడంటే ఏదో అప్పు లిటిగేషన్ అయి ఉంటుంది. లిటిగేషన్ నాది కాదయ్యా, నాగయ్య గాడిది. ఆడు ఇప్పటి వరకు కట్టిన డబ్బంతా వడ్డీకి సరిపోయింది. అసలు 500 అలాగే ఉందంటే ఆడు వినిపించుకోడేంటి? నేను తలుసుకున్నానంటే నీ పాక పీకించి నీ గొడ్లను నా దొడ్లో కట్టించేయగలను. అబ్బా అప్పుడే తొందరపడిపోతారేమిటండి? వాడికి 6 రోజులు టైం ఇవ్వండి, డబ్బు తీసుకొచ్చి వాడే ఇచ్చేస్తాడు కదరా. నాగే వారం కాదు బాబు, తమరు ఏడాది గడువు ఇచ్చినా కూడా ఆ డబ్బు నేను కట్టుకోలేను బాబు. నువ్వు చెల్లించుకోలేకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసురా. వచ్చే శుక్రవారం లోపల నా డబ్బు నాకు తెచ్చివ్వకపోతే నేను చెప్పింది చేసి తీరుతా. ఎవరో మామిడికాయ దొంగలు. అమ్మో మీ చిన్నబాబు వస్తున్నాడే. వస్తారా నీవే? నాకేమైనా భయమా? ఇదిగో వానరు ముగ్గ, మా తోటలోకి చొరబడి కాయలు కోసుకు తింటున్నారా? ఎవడబ్బ సొమ్మని? నా బావగారుల అబ్బ సొమ్ముని నేను తింటున్నాను, వాళ్ళకి పెడుతున్నాను. ఏ తప్ప? తప్పేమిటే కొబ్బరి చిప్ప. కొట్టారంటే ఒక్కొక్కరిది పగిలిపోద్ది. ఇదిగో ఒక్కొక్కడు వాళ్ళ కాయలు అక్కడ చంపలేసుకుని పోండి, లేకపోతే చెట్టు కట్టేసి వాయించగలరు. ఇదిగో రౌడీనాని, నీకు మళ్ళీ చెప్పాలా? మర్యాదగా కిందకి దిగి తోక పుడుచుకుని పో. నువ్వెవరు చెప్పడానికి? నా ఇష్టం వచ్చిన కాయలు కోసుకు తింటాను. ఇది మా పెద్ద బావ తోట. పెద్ద బావ చిన్న బావ అని వరుసలు కలిగితే కుదరదు. ఇక్కడ చేసిన తప్పుకి క్షమాపణ అడగాలి, అప్పుడు తోటలోంచి కదరాలి. లేకపోతే ఏం చేస్తావేంటి? ఏం చేస్తానో తెలుస్తుంది. కిందకి దిగవే. దిగవే? దిగుతాను. నాకేమైనా భయమా? చిలక, ఇప్పుడు నీ పిలక నా చేతిలో ఉంది. ఏం పలుకుతావో పలుకు. నీ కోతి ముక్క చెట్టు చాటు నుంచి చూస్తున్నారు. ఈ దెబ్బతో వాళ్ళకి నీకు కలిపి బుద్ధి రావాలి. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. లలిత, ఇందాకటి నుంచి ఎన్ని కబుర్లు చెప్పినా ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నా. అసలు ఏం జరిగింది? ఏమిటి? ఏమి లేదులే. ఏమి లేకపోతే ఎప్పుడు గలగలా కబుర్లు చెప్పేదానివి, ఎందుకలా ఉన్నావు? మళ్ళీ నీకు నీ చిన్నబాబుకి ఏమైనా గొడవ జరిగిందా? నా దగ్గర తన మాట ఎత్తుకో, నా కొళ్ళు మండిపోతుంది. ఈ జన్మలో తన మొహం చూడను అంతే. ఇలా ఇప్పటికి నా దగ్గర 200 సార్లు అన్నావు, ఇది 201వ. ఈసారి మాత్రం మాకు నిజంగానే చెడిపోయింది. ఇక చచ్చిన తనతో మాట్లాడను. పెళ్ళయ్యేంత వరకు బావా మరదల మధ్య ఇలాంటి గిల్లి కజ్జాలు మామూలే. రేపు ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత ఇద్దరి మధ్య గొడవలన్నీ అవే సర్దుకుంటాయి. అలాంటి పొగరిపోతే ఎవరు చేసుకుంటారు? తన గొడవ నాతో చెప్పుకో. ముందు నా గోర డబ్బు పెట్టు. నాగయ్య సంతకం పెట్టి అప్పు తీసుకున్న ఆ కాగితాలు ఇలా ఇవ్వండి వీరభద్రం గారు. మార్చి నెలాఖరున అప్పిచ్చి ఆ ఒక్క రోజు కూడా నెల వడ్డీ రావాలంటావు. రావాలని ఇప్పుడే అనడం ఏమిటండి? ఆ కాగితాలు రాసేటప్పుడే అన్నాను, అందుకు సరేనని వాడు సంతకం కూడా పెట్టాడు. నాకట్ట చెప్పలేదు బాబు. ఈ నెల కూడా వడ్డీ ఇమ్మన్నారు బాబు. నెలంటే 30 రోజులే కదా అని సరే అన్నాను బాబు. నాగయ్య మార్చి నెలకి వడ్డీ కడతాన్ని సంతకం పెట్టినప్పటికీ అప్పు తీసుకున్న రోజు నుంచి 30 రోజుల తర్వాతే నెల వడ్డీ కట్టడం న్యాయం. అవును, అదే న్యాయం. లలిత పిన్ని, లలిత పిన్ని, ఏమిటి అంత హడావుడిగా పరిగెత్తుకొస్తున్నావు? ఏమిటి సంగతి? బాబాయ్ తోటలో ఉన్నాడు. తోటలో ఉంటే నాకే, ఏట్లో ఉంటే నాకే. అది కాదు పిన్ని, తోటలో బాబాయ్ ఒక్కడే లేడు, మరో అమ్మాయితో కలు. ఏమిట్రా నువ్వు అనేది? మీ బాబాయ్ మరో దాంతో కులుకుతున్నాడా? అవును, కబుర్లు నవ్వులు. కావాలంటే నువ్వే వెళ్ళి చూసుకో. ఓహో, అంతవరకు వచ్చిందన్నమాట. పద.
ఇంకో దాన్ని తీసుకొని కబుర్లు నవ్వులునా? నాకు తెలియకుండా దాంతో దీంతో కులుగుదాం అనుకుంటున్నాడా? చెప్తా. నేనుండగా ఇంకో దాని వైపు కన్నెత్తి చూస్తాడా? ఎన్ని గుండెలు రా మీ బాబాయ్కి? ఒక్కటే పిన్ని. ఏమిటి అలరి? నా చేయి తగలగానే ఒళ్ళు పరవశించిపోతుందా? రా, ఇంకా దగ్గరికి రా. జీవితాంతం మనిద్దరం కలిసే ఉండాలి. కాసేపు గదరకమ్మా, నా బంగారానివి కదూ. ఇదిగో చూడు, నీ కోసం నుంచి మువ్వలు తెచ్చాను. మావ కూతుర్ని నేను బ్రతికుండగా నువ్వు ఇంకొక దానికి మువ్వలు కొని సరసాలా? చెప్తా, పదరా. ఇంతేనా? బోల్తా పడ్డావా పిల్ల? నేను పరాయి ఆడదాంతో ఉన్నానని నమ్మి కోపంతో పరిగెత్తుకొచ్చావా? ఏం కాదు. నేను ఎవరితోనూ ఉంటే నీకెందుకే కోపం? అంటే నీకు నా మీదే ఉంది, అవునా? వంకాయ పులుసుంది. మామ కూతురా, బుచ్చమ్మా మేము వచ్చాం, నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు. నిన్ను ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను. ఇకటైతే ఉండనివాడు కన్నా బాబు గారు, మీరు అమ్మాయితో లోపల కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు. కాసేపు ఇద్దరం కృష్ణారామ అనుకుంటాం. కృష్ణారామ ఒక పంకజం, నీ ప్రతాపం వాడి మీద చూపించకు, బక్కెదవా బేరం అంటాడు. మీ కారణంగా మంచం బాగా చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి. మంచాన్ని నేనేం చేశాను? మల్లెపూ దండ తీసుకో. మన క్రోధం అయితే మన దాటికి రాత్రి 3 మంచాలు ఇరిగిపోయేవి. ఏమే చిత్ర, పంతులు మందు కొట్టేసి కోళ్ళ కునికేసేసాడా? అంతకన్నా తీసి చిత్రాంగి, చిత్రాంగి, అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు. ఏంటే మళ్ళీ మంచం వరకు పెట్టేసానా? సిగ్గు లేకపోతే సరి. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. అసలు మన స్పీడ్ ఎంత? నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే. ఇదిగా ఈ 100 రూపాయలు పెట్టుకుని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో. వస్తానా? ఒళ్ళు జాగ్రత్త. చేతగాని సార్ పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు. సావిత్రి, సరదాగా చూడడానికి వచ్చిందానివి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చుని మీ బాబాయ్తో కబుర్లు చెప్పు. అదేమిటి పిన్ని, నేనేదో పరాయిదాన్ని అయినట్టు ఇంటి పనులు చేయకు మాట్లాడతావు? నీకు లలితంతో నేను అంతే కదా. వింటున్నావా లలిత మీ అక్కయ్య మాటలు? ఎంత ప్రేమో ఎంత ఆప్యాయతో. చాలు, నా వల్ల కాదు బాబోయ్ అని పరిగెడతావు. చిన్నతనం కదా పిన్ని, రేపు మాకు ఇష్ట పెళ్ళావైతే తను బుద్ధిగాను ఒద్దిగాను ఉంటుంది. నేను అల్లరి కృష్ణని పెళ్లి చేసుకోను. వదినా, ఆ కోతి ఇప్పుడు ఇలా కబుర్లు చెప్తుందా? మళ్ళీ ఒక్క పూట నేను కనిపించకపోతే చాలు, ఎక్కడ తిరుగుతున్నానో ఎవరితో తిరుగుతున్నానో అని వేట మొదలు పెడుతుంది. నన్ను అంటున్నాడు గాని కోతి లక్షణాలు ఎవరికున్నాయో గోడ మీద కూర్చున్న దాన్ని చూస్తే తెలుస్తుంది. అత్తయ్య, మీ అమ్మాయికి రాను రాను మరీ భయభక్తులు తగ్గిపోతున్నాయి. ఇలాగే ఉంటే రేపు పెళ్ళయ్యాక ఉదయం సాయంత్రం నేను ఉతుకుడు ప్రోగ్రాం పెట్టాల్సి ఉంటుంది. నన్ను ఉతుకుతావా?